నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. జనసేనలోకి చేరికల విషయంలో పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోందా? అయితే ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ మధ్య అసహనంగా ఉన్నారంట. దీని వెనుక కారణం ఏంటి? తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధిని నియమిస్తారట. ఇంత అర్జెంట్గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? హర్యానా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఎన్నికల్లో ఒకే వర్గానికి అత్యధిక సీట్లు ఇవ్వడం వెనుక కారణం ఏంటి? ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. జనసేనలోకి వలసలు పెరుగుతున్నాయి. పార్టీ మారడానికి వైసీపీ నాయకులకు జనసేనే మొదటి చాయిస్ అవుతోంది. పవన్ కూడా ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే దీని వెనుక పవన్ కు పెద్ద వ్యూహమే ఉందట. ఏపీలో వైసీపీ నాయకుల వలసలు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చోటామోటా నాయకులే పార్టీ మారారు. కానీ ఇప్పుడొక పెద్ద వికెట్ పడింది. కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీలో ఉండలేక తలోదారి చూసుకుంటున్నారు. తాజాగా వైఎస్ జగన్ మీద అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి జంప్ అయ్యారు. బుధవారమే తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు పంపారు. కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ఏపీలోని ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుపై అయోమయంలో పడ్డారట. అధికార టీడీపీ జనసేనలో చేరడానికి దారులు వెతుక్కుంటున్నారట. ఇలా వైసీపీ నుంచి బయటకొచ్చిన వారు జనసేననే తమ ఫస్ట్ చాయిస్గా పెట్టుకుంటున్నారట. బాలినేని కంటే ముందు విశాఖ వైసీపీ కార్యకర్తలు, నేతలు జనసేనలోనే చేరారు. జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా జనసేనలో చేరాలని ప్రయత్నిస్తున్నారట. టీడీపీ రాష్ట్రంలో బలంగా ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు ఖాళీగా లేవు. అదే జనసేన అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ. బలమైన నాయకులు కూడా లేరు. అందుకే జనసేనలో చేరితే పార్టీ పరంగా ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తున్నారట వైసీపీ నాయకులు. వైసీపీలో ఉండడం కంటే అధికారంలో ఉన్న జనసేనలో చేరి రాజకీయం చేయడం బెటర్ అనుకుంటున్నారట నాయకులు. పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీలోకి నాయకులను చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. అడిగిన వెంటనే ఎవరినీ చేర్చుకోకుండా వారి వల్ల పార్టీకి లాభమా నష్టమా అని అంచనా వేసుకుంటున్నారట పవన్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనసేనకు సరైన నాయకులు, జనంలో తెలిసిన నాయకులు లేరు. అందుకే కాస్త చరిష్మా ఉన్న నాయకులను ఆహ్వానించడానికి పవన్ సిద్ధపడ్డారట. బాలినేనిని చేర్చుకోవద్దని పవన్కు చెప్పండని చంద్రబాబును ఒక మంత్రి అడిగారట. వాళ్ల పార్టీ విషయాల్లో నేను జోక్యం చేసుకోను, అది పవన్ కళ్యాణ్ ఇష్టమని చంద్రబాబు కొట్టిపారేశారట. దీంతో పవన్కు బాబు నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నారట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 21 సీట్లలోనే పోటీ చేసి అన్నింటా గెలిచింది జనసేన. చాలా చోట్ల సరైన అభ్యర్థులు లేక జనసేన పోటీ చేయలేదట. భవిష్యత్తులో టీడీపీ, బీజేపీతో పొత్తు ఉంటుందో ఉండదో తెలియదు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాల్సి వస్తుంది. అందుకే పార్టీని విస్తరించే పనిలో పడ్డారట పవన్ కళ్యాణ్. పార్టీ బలోపేతానికి రాజకీయ అనుభవం ఉన్న నాయకులను ఆహ్వానించాలని పవన్ అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్లకు పవన్ గేట్లు తెరిచారట. పవన్ వ్యూహం ఇరువురికి న్యాయం చేకూర్చేలాగే ఉంది. జనసేన విస్తరణకు అనుభవం ఉన్న నాయకులు దొరుకుతారు. అదే సమయంలో జనసేనలో చేరడం ద్వారా అధికారం అనుభవించే అవకాశం పార్టీ మారేవారికి దక్కుతుంది. అందుకే వైసీపీలో చరిష్మా ఉన్న నాయకులు జనసేన వైపు చూస్తున్నారట. పవన్ కూడా తనకు పనికొచ్చేవారినే ఎంచుకుని ఆహ్వానిస్తున్నారట. మరి పవన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.